హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంసెట్ అనేది పెద్ద కష్టమైన ఎగ్జామ్ అయితే కాదు. ఈ వీడియో ఏపీ ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో బాగా యూస్ అవుతుంది. సో నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఏపీ ఇంకా తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ ట్రిక్స్ బాగా యూజ్ అవుతాయి. సో కామెంట్ సెక్షన్లోని ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్ స్టూడెంట్స్ కామెంట్ చేయండి. సో దానివల్ల ఫర్దర్ వీడియోస్ వచ్చేసరికి ఏ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ ఆ స్టేట్ మీద నేను ఎక్కువ చేస్తా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, ఇంకా పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మ్యాథ్స్. ఇందులో మీరు నాలెడ్జ్ బేస్ వెళ్ళాలి, ట్రిక్స్ బేస్ వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసరికి నాలెడ్జ్ బేస్ చూసుకుందాం. ఈ నాలెడ్జ్ బేస్లో చూసుకుంటే ఫస్ట్ మీరు కాన్సెప్ట్ వైజ్ డెఫినేషన్స్, ఫార్ములాస్ ఫస్ట్ రివర్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏ చాప్టర్ అయితే హై వెయిటేజ్ ఉంటుందో ఫస్ట్ దానికి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ట్రిక్స్ ఇవి వచ్చేసరికి లాస్ట్ ఎంసెట్కి ఒక 1 వీక్ ముందు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పే ఏబిసిడి ట్రిక్ అనేది యూజ్ చేయండి. సో ట్రిక్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి అందులోని. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి 0 ఆప్షన్స్లోని 0 కనిపిస్తే 98% ఆన్సర్ అదే. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 2, సెకండ్ 3, థర్డ్ 8, ఫోర్త్ 1 0. ఈ 4 ఆప్షన్లో 0 ఉన్నది ఫోర్త్ ఆప్షన్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది 98%. లాస్ట్ 5 years నుంచి ఇది నేను అనాలిసిస్ చేసిన ట్రిక్. సో ఇక్కడ నేను చూడండి ఒకసారి ఇది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి పాయింట్ వాల్యూ. సో 4 ఆప్షన్స్లోని రిపీట్ అయ్యే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి పాయింట్ వాల్యూ. 4 ఆప్షన్స్లోని 2 ఆప్షన్స్ ఒకలా ఉంటాయి. అంటే ఒక ఆప్షన్ వచ్చేసరికి 70, ఇంకో ఆప్షన్ 80, థర్డ్ ఆప్షన్ 8.9, ఫోర్త్ ఆప్షన్ 8.0. ఇందులో 2 ఆప్షన్స్ ఒకలా ఉన్నాయి. ఒకటి 80, ఇంకోటి వచ్చేసరికి 8.0. సారీ, అక్కడ వచ్చిన స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది. అది 8.0, 8.9 కాదు. సో మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది పాయింట్, అంటే ఇది 8.0. సో మీరు ఇక్కడ ప్రాక్టికల్గా చూడండి మీకు చిన్న. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 70, సెకండ్ వచ్చేసరికి 80, థర్డ్ వచ్చేసరికి 8 ఇచ్చాం మనం 8.9, ఫోర్త్ వాల్యూ అంతా 8.0. ఇక్కడ 2 ఒకలా ఉన్నాయి. ఇది ఒకటి 80, ఇంకోటి వచ్చేసరికి 8.0. సో ట్రిక్ వచ్చేసరికి పాయింట్ వాల్యూని ఫస్ట్ మీరు రిఫర్ చేసుకోండి. 4 ఆప్షన్లో 2 ఆప్షన్స్ ఒకలా ఉంటే అందులో పాయింట్ ఉంటే వాల్యూకి అదే ఆన్సర్. ఇది 98% వర్క్ అవుతుంది ట్రిక్. సో ఇప్పుడు ఆన్సర్ అంతా 8.0 కరెక్ట్. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి రిమూవ్ ఆడ్ 1. అంటే 4 ఆప్షన్స్లోని ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 2, సెకండ్ ఆప్షన్ 4, థర్డ్ ఆప్షన్ 6, ఫోర్త్ ఆప్షన్ 60. సో ఇక్కడ ఆడ్ 1 80, ఫోర్త్ ఆప్షన్ ఏది 60. సో ఆ 60ని రిమూవ్ చేసింది. సో రిమూవ్ ఆడ్ 1. మిగతావి ఆ 3 ఆప్షన్స్లోని ఏ 3 అయితే సిమిలర్గా ఉంటాయో, అంటే పక్కన కానీ లేదా ఈవెన్ నెంబర్ కానీ లేదా ఆడ్ నెంబర్ కానీ ఈ 3 సెటర్ ఫామ్లో ఉంటే అదే ఆన్సర్. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఆప్షన్స్లోనే ఆల్ ది అబోవ్ కానీ నన్ ఆఫ్ దిస్ కానీ ఈ 2 ఆప్షన్స్ కానీ ఉంటే పక్క 99% ఆన్సర్ అదే. ఆల్ ది అబోవ్ ఉంటే ఆన్సర్ అదే. నన్ ఆఫ్ దిస్ అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసి మిగతా మూడు ఆప్షన్స్లో ఉన్నదే ఆన్సర్. సో నేను ఇక్కడ ప్రాక్టికల్గా రాస్తాను, కొద్దిగా చూడండి. సో ఫస్ట్ సెట్లో చూసుకుంటే ఫోర్త్ ఆప్షన్ ఆల్ ది అబోవ్, సెకండ్ సెట్లో చూసుకుంటే నన్ ఆఫ్ దిస్ అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసి మిగతా మూడు ఆప్షన్లో ఆన్సర్ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫిజిక్స్. సేమ్ మ్యాథ్స్ లాగే ఫిజిక్స్లో కూడా సేమ్. ఫస్ట్ వచ్చేసరికి 2, ఒకటి నాలెడ్జ్ బేస్, ఇంకోటి ట్రిక్స్. సో నాలెడ్జ్ బేస్ వచ్చేసరికి ఫస్ట్ మనం కాన్సెప్ట్ వైజ్ డెఫినేషన్స్, ఫార్ములాస్, నెక్స్ట్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. సెకండ్ ఇంపార్టెంట్ ట్రిప్స్. సో నెక్స్ట్ ఏబిసిడి ట్రిక్స్ యూజ్ చేయాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ట్రిక్స్కి వెళ్దాం. ట్రిక్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఆల్ ది అబోవ్. సేమ్ మనం మ్యాథ్స్లో చెప్పినట్లే ఇందులో కూడా 4 ఆప్షన్స్లోని ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఆల్ ది అబోవ్ వస్తుంది. సో ఆల్ ది అబోవ్ 99% ఈ ఫిజిక్స్లో రైట్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి నన్ ఆఫ్ ది అబోవ్. ఈ నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఫోర్త్ ఆప్షన్, సేమ్ ఆల్ ది అబోవ్ లాగే. కాకపోతే ఈ నన్ ఆఫ్ ది అబోవ్ వచ్చినప్పుడు ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసి మిగతా 3 ఆప్షన్లో ఉన్నదే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి రిమూవ్ ఆడ్ 1. నేను మ్యాథ్స్లో చెప్పినట్లే ఫిజిక్స్లో కూడా 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 3 ఆప్షన్స్ సిమిలర్గా ఉండి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఆడుగా ఉంటే ఆ ఆడుగున్న ఆప్షన్ని రిమూవ్ చేసి మిగతా 3 ఒక ఆప్షన్ అంటే ఆ 3 2 సిమిలర్గా ఉంటాయి. సిమిలర్గా ఉన్న ఆప్షన్సే ఆన్సర్ అయిపోద్ది. ఇది 99% కేసులో ఈ యొక్క ప్రాబ్లం అనేది పక్కా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి లెందియెస్ట్ క్వశ్చన్. సో నార్మల్గా క్వశ్చన్ ఇస్తాడు. నెక్స్ట్ కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో 3 ఆప్షన్స్ షార్ట్ ఆప్షన్స్ ఉండి 4వ ఆప్షన్ లెందియెస్ట్ ఆప్షన్ వస్తుంది. సో అలా ఉంటే ఆ లెందియెస్ట్ ఆప్షనే
ఆన్సర్ అయిపోద్ది. ఇది 100% వర్క్ అయ్యే ట్రిక్ ఇది ఫిజిక్స్లో పక్క. ఈ లెందియెస్ట్ ట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంకా వర్క్ అయ్యే ట్రిక్. సో 3 ఆప్షన్స్లో షార్ట్ ఇచ్చి 4వ ఆప్షన్ లెందియెస్ట్ ఇస్తాడు. సో ఆ లెందియెస్ట్దే ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కెమిస్ట్రీ. సేమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ లాగే కెమిస్ట్రీలో కూడా మనం 2 టైప్స్ తీసుకున్నాం. ఒకటి నాలెడ్జ్ బేస్, ఇంకోటి ట్రిక్స్. నాలెడ్జ్ బేస్ వచ్చేసరికి ఫస్ట్ మనం కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్. సెకండ్ వచ్చేసరికి హై వెయిటేజ్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. థర్డ్ వచ్చేసరికి ఇంపార్టెంట్ టిప్స్, ట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఏబీసీ ట్రిక్స్ యూజ్ చేయండి. సో ట్రిక్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి ఆల్ ది అబోవ్. సేమ్ మనం ఫిజిక్స్లో డిస్కస్ చేసినట్లే కెమిస్ట్రీలో కూడా ఆల్ ది అబోవ్ అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో 3 సిమిలర్గా ఇచ్చి 4th ఆప్షన్ వచ్చేసరికి ఆల్ ది అబోవ్ అంటే ఈ ఆల్ ది అబోవ్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి నన్ ఆఫ్ ది అబోవ్. సేమ్ మనం ఫిజిక్స్లో డిస్కస్ చేసినట్లే ఇందులో కూడా నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ వచ్చేసరికి రిమూవ్ ఆడ్ 1. ఇందులోని 3 ఆప్షన్స్ ఒకలాగా ఇచ్చి 4th డిఫరెంట్గా ఇస్తాడు. సో ఆ డిఫరెంట్దే ఎలిమినేట్ చేసి మిగతా 3 ఆప్షన్లో ఉన్నదే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి లెందియెస్ట్. సేమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ట్రిక్స్ ఒకటి, మ్యాథ్స్కి కొద్దిగా మారుతుంది. సో ఈ 3 ప్రాక్టికల్గా మనం వర్క్ అవ్వాలంటే మీరు ఒక మాక్ టెస్ట్ రాయండి. అందులో మీకు తెలిస్తే ఏ ట్రిక్స్ వర్క్ అయ్యో ఏ ట్రిక్స్ వర్క్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఓవరాల్గా మాట్లాడదాం. ఓవరాల్ ఎంసెట్ మొత్తం వచ్చేసరికి 160. అందులో మ్యాథ్స్ 80, కెమిస్ట్రీ 40, ఫిజిక్స్ 40. అందులోని ఏ బిట్లు 40, బి బిట్లు 40, సి బిట్లు 40, డి బిట్లు 40 అని మనం అనుకుంటాం. సో ఈ ఏబిసిడి ట్రిక్ ఏంటంటే మెయిన్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ 160 బిట్స్లోని ఆల్రెడీ మన ఏ బిట్టు ఒక 30, బి బిట్టు ఒక 25, సి బిట్టు ఒక 32, డి బిట్టు 10. సో రిమైనింగ్ వచ్చేసరికి ఒక 20 to 30 బిట్స్ ఉండిపోతే ఏ బిట్ అయితే తక్కువ పెట్టారో అంటే ఇక్కడ డి బిట్ మీరు తక్కువ పెట్టారు. సో రిమైనింగ్ 20 to 30 బిట్స్కి డి బిట్టే పెట్టండి. సో ఓవరాల్గా కవర్ అయిపోతాయి. సో నేను మీకు ప్రాక్టికల్గా అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఎంసెట్ టోటల్ 160 మార్క్స్. ఇందులో మనం బ్రీఫ్గా చూసుకుంటే ఏ బిట్ 40, బి బిట్ 40, సి బిట్ 40, డి బిట్ 40. సో టోటల్ 160. సో మనం రఫ్గా చూసుకుంటే ఇక్కడ ఏ బిట్ 21 పెట్టాం 40కి, బి బిట్ 23 పెట్టాం 40కి, సి బిట్ 18 పెట్టాం 40కి, డి బిట్ 6 పెట్టాం దేనికి 40కి. ఇందులో తక్కువగా పెట్టిన బిట్ ఏది డి బిట్ ఎంతకి 40కి. సో రిమైనింగ్ మిగిలిపోయిన మనం బిట్లు ఎంత మిగిలిపోతాయి దాదాపు ఒక 20 నుంచి 30 బిట్స్ మిగిలిపోతాయి. సో ఆ మిగిలిపోయిన బిట్లకి ఈ డి బిట్ ఆప్షన్ అనేది అన్ని బిట్లకి పెట్టియండి. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే దాదాపు ఇక్కడ ఒక 15 నుంచి 20 బిట్స్ రైట్ అయ్యే ఛాన్స్ అయితే పక్కా గ్యారంటీగా ఉంది. సో డ్యామ్ షూర్గా నేను చెప్తున్నాను. సో ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవ్వకపోతే బ్రో నన్ను ఇంకా నమ్మొద్దు. సో అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ప్రిపరేషన్ టిప్స్, ట్రిక్స్, మన ఫుల్ ఎంసెట్ గురించే. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసుంటే థ్యాంక్ యూ. సో subscribe to my channel.